హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఇలాంటి సర్కిల్ కార్డ్బోర్డ్ ఉంటే దానిపై గణేష ఫేస్ అవుట్లైన్ గీసుకోండి. తర్వాత క్లే తీసుకొని క్లేని బాగా మిక్స్ చేసుకొని ఈ మిక్స్ చేసుకున్న క్లేని కొంచెం కొంచెంగా తీసుకొని థ్రెడ్లా చేసుకోండి సన్నంగా. ఏదైతే డిజైన్ మనం అవుట్లైన్ వేసామో ఆ గణేష ఫేస్ అవుట్లైన్ అంతా గమ్ అప్లై చేసుకొని మనం క్లేతో సన్నంగా థ్రెడ్లా చేసుకున్నాం కదండి, దాంతో మొత్తం అవుట్లైన్ అంతా కవర్ చేయండి. మీరు ఫేస్ మొత్తం సర్కిల్ అవుట్లైన్ మొత్తం ఈ క్లేతో కవర్ చేసుకోవాలండి. కవర్ చేసుకుంటే ఇలా ఉంటుంది. తర్వాత నేను ఈ స్వస్తిక్, త్రిశూలం, ఓంకి మాత్రమే ఇలా డాట్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను. మీద నీడిలు ఉంటే నీడిలు, లేదా ఇలా పెన్తో మీరు డాట్స్ పెట్టుకుంటూ ఫేస్ వదిలేసి రిమైనింగ్ ఈ మూడిట్లకి మాత్రం ఇలా టచ్అప్ ఇవ్వండి. తర్వాత డ్రై అవ్వనివ్వండి. ఇలా డ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కలరింగ్ చేద్దాం. నేను ఫేస్కి స్కిన్ కలర్ వేస్తున్నానండి. గణేష ఫేస్ మాత్రమే ఈ స్కిన్ కలర్ అప్లై చేస్తున్నాను. తర్వాత కిరీటానికి రెడ్ కలర్ తీసుకున్నాను. తర్వాత ఓంకి, త్రిశూలానికి ఎల్లో కలర్ వేసానండి. తర్వాత రిమైనింగ్ సర్కిల్ చుట్టూ కాపర్ కలర్ అప్లై చేస్తున్నాను. మొత్తం కాపర్ కలర్ అయిపోయాక ఇలా ఉంటుంది. తర్వాత ఏదైతే మనం క్లేన్ అవుట్లైన్ ఇచ్చామో దానికి మాత్రం బ్లాక్ కలర్ వేయండి. ఏదైతే అవుట్లైన్ పెట్టామో మనం థ్రెడ్లా చేసి దాని అంతటికి బ్లాక్ కలర్ ఇవ్వండి. ఇలా అయిపోయాక ఆయన తిలకానికి మాత్రం రెడ్ కలర్ వేసుకోండి. తర్వాత ఏ డిజైన్ చేసుకున్నా మీ క్రియేటివిటీ అండి. మీ ఓన్ క్రియేటివిటీతో ఎలా అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం మిర్రర్స్ని అటాచ్ చేస్తున్నాను, సర్కిల్ రైట్ రౌండ్. తర్వాత త్రిశూలాన్ని కొంచెం ఎంబోజ్ అవుతుందని ఓంకి, త్రిశూలానికి పెట్టానండి. ఫేస్ మాత్రం ప్లెయిన్గా వదిలేసాను. ఇప్పుడు ట్రెండింగ్ కదండి, మన ఫ్రంట్ డోర్కి ఇలా ఓం, స్వస్తిక్, త్రిశూలం ఉండటం పెట్టుకోవటం మంచిది అంటున్నారు కదా. సో నేను ఇలా క్రియేటివిటీ చేశానండి. ఇవే కాకుండా ఇలా స్క్వేర్లో కూడా నేను ఇలా బుద్ధుడు బొమ్మ, అంటే మీ క్రియేటివిటీ, నా బుద్ధుడు నేను చేసుకున్నాను. ఒకటి ఇది, రెండోది ఇది పిచ్చుకండి. ఇలా పిచ్చుకని అరేంజ్ చేసుకున్నాను. ఇలా మీరు అంటే ఈజీగా ఇంట్లోనే డెకరేటివ్ పీస్ తయారు చేసుకోవచ్చు. ఇది ఒకటండి. ఇది మొత్తం నేను మా ఇంటి స్టెప్స్ ఎక్కే దగ్గర పెట్టుకున్నాను. మీకు ఇలా చూస్తే అర్థం కాదు, కిందకి దిగేటప్పుడు చూస్తే అర్థమవుతుంది. చూసారు కదండి ఇలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.